కనే గుడ్ మార్నింగ్. చిన్నారు గుడ్ మార్నింగ్. ఏంటది సామాన్ బ్యాగా? ఓకే తీసుకురా. స్కూల్ బ్యాగ్ కింద పడదు ఉండదు. కొంచెం సామాన్ వేసుకోవాలా, కొంచెం సామాన్ వేసుకోవాలా. ఏం సామాన్ లేదు. ఆ కాటన్ తెప్పు, కాటన్ తెచ్చి బయట పెట్టు. కాటన్ తీసుకురాపో. కాటన్ కాటన్ నేను తెచ్చిన సామాన్ కాటన్ వెస్టేజ్ది అందులో లేవు నాన్న. మెయిన్ 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 What is this? Santa nine. हम कुछ ना आएगा बेश. ఇది చేద్దామంటారా వీడియో? బ్రషెస్ ఏం వీడియో? అది గౌరా అలా అబ్బా ఇక వీడియో టైం లేదు అంతా. అదే పడసినారు పెద్దిరెడ్డిది అన్న ఇంకేమేమి లేవు పెట్టినాను అలా. అది ఓపెన్ చేయి. లేవున్నా చూడు. బ్రష్లు ఉన్నాయి. బ్రష్లు మనీ అవి సాల్ది శాంపుల్కి సరిపోతాయినా చిన్నారే. అవి శాంపుల్కి సరిపోతాయి. అవి పెట్టేసాడు లోపల పెట్టేసేది. ఏంటది? ఐ సపోర్ట్ మమ్మీది. అది లోపల పెట్టు. మమ్మీ వేసుకోదు చేయదు, అది వేస్ట్ కొన్నది అంతే కదా. ఐ సపోర్టా బ్యాగ్లీ. వెరీ గుడ్. అయ్యో మెల్లగా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో అందరికీ హ్యాపీ సండే. ఇంకా మేమైతే మీటింగ్కి అయితే బయలుదేరుతున్నాం. గజ్వేల్లో మీటింగ్ ఉంది, చాలా పెద్ద మీటింగ్ అనమాట. అక్కడికి 5 మంది డీ స్టూడియోలు వస్తారు. డీ స్టూడియో అంటే మినిమం 10 లక్షల పైన తీసుకునే 5 మంది వస్తారు. 5 బెంచ్కాలు వస్తున్నాడు గజ్వేల్కి. సో వాడికైతే వెళ్తున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బ్యాగ్ కూడా ఒకటి ప్రిపేర్ చేసుకున్నా. ఎందుకంటే ఇలా 2 ప్లాన్లు ఉన్నాయి. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లాన్కి వెళ్ళాలి. సో నేను చెప్తున్నా ఆ ప్లాన్ ఎట్లా చేయాలి ఏందని చెప్పి మీకు చూపిస్తా. ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేస్తారు. ఓకే. ఇంకా నా కారు వచ్చేసి అక్కడ ఉందా అక్కడ పెట్టినా. ఇంకా అది ఇలా స్టార్ట్ అయితే లేదు, బ్యాటరీ డౌన్ అయిపోయినట్టుంది. సో మా ఫ్రెండ్ ఒక ఆయన వస్తుండు. ఆయన వచ్చిన తర్వాత బండి స్టార్ట్ చేసుకొని మేము బయలుదేరిపోదాం. మా పిల్లలు మాత్రం ఇంటికానే ఉంటారు, ఎందుకంటే మీటింగ్ కాడ మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని. ఏం కాదట. ఇంట్లో ఉండి మంచిగా ఆడుకుని పెట్టా. ఏమున్నాయి టీవీ చూసుకుంటే కూర్చొని. ఓకే ఫ్రెండ్స్, ఇక మీద బయలుదేరిపోదాం. సో ఫ్రెండ్స్, మేము అయితే వచ్చేసాము. పెద్ద హాల్ అన్నమాట, చాలా పెద్ద హాల్ అయింది. కన్వెన్షన్ मुश्किल होगा. సార్ గుడ్ మార్నింగ్. ఇంకా జనాలు అయితే మొత్తం రాలేదు, కొంచెం టైం పడుతుంది రానికి. సో మేము వచ్చేసి తొందరగా వచ్చినాము, అంటే 12 గంటలకే పెట్టిన మీటింగ్. కాకపోతే కొంచెం టైం పట్టేట్టుంది. ఇంకా మా సార్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. బండ్లు అయితే తక్కువ వచ్చినాయి. ఇంకా డీ స్టూడియోలు వస్తాయని చెప్పినాయి కదా, 5 మంది డీ స్టూడియోలు, 5 బెంచ్ కార్లు వచ్చినాక చూపిస్తా. జస్ట్ గాలి తిందామని వచ్చినాం బయటికి. ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలే, కొంచెం టైం పడుతుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? ఆంజనేయ సార్ సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హరికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ ధైర్యం సార్. హరికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. వీళ్ళంతా మన లీడర్స్, స్టార్ డైరెక్టర్స్. క్రౌన్ డైరెక్టర్ సార్ పెద్ద లెవెల్. సార్ మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూనే చేస్తుండు. లోపల ఇంకా పెద్ద లెవెల్ ఉంటాయి. జాంగీర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? సూపర్ సార్. ఈ అవకాశం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు కావాలి. విన్నోళ్ళకేమో విన్నంత అనుభవం ఉంటది, విన్నోళ్ళకేమో ఏడ కూర్చున్న వాళ్ళు కానే కూర్చుంటారు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. సార్ గణేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ ఆల్రెడీ టికెట్ తీసుకుంటాను నేను. ये बिजनेस लेडीज के लिए बहुत बढ़िया बिजनेस है. Coming together as a dignity, staying together as a progress,
वर्किंग टुगेदर इज सक्सेस। कोई ऐसा इतिहास में नहीं हुआ है कि 20 लाख रुपए डायरेक्ट सैलरी को डिटेल लगाने ఫైనల్ గా మేము ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసినాము, గజ్వెల్ ఫంక్షన్ హాల్ కి. ఈ రోజు చాలా పెద్ద మీటింగ్. సునీల్ వాళ్ళైతే వస్తుంది. ఈ సౌండ్ కి అయితే ఏం వినిపిస్తుందో ఇది మాకైతే అర్థమైతలేదు. సో చాలా మంది వచ్చారు. ఈ ప్రతి ఒక్క అప్డేట్ అనేది మేము మా వీడియో చూసినప్పుడైతే మేము మీకు తెలియజేస్తాము. మీరు కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కూడా మీరు కూడా సక్సెస్ కావచ్చు. సక్సెస్ అవుదామా? సక్సెస్ అవుదామా? yes. చూడండి, కన్స్యూమర్ వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనమంతా కన్స్యూమర్స్, అవునా కదా? అంటే ఏదో ఒక దగ్గర ప్రాడక్ట్స్ కొనుక్కుంటా ఉంటాం. అట్లా తీసుకోవడం ద్వారా ఇన్ని రోజులు మనకి బెనిఫిట్ అయిందా? ఎస్ ఆర్ నో? ఒక్క రూపాయి కూడా మనకు బెనిఫిట్ కాదు, అవునా కదా? ఇక్కడ ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో మనమందరికి ఏమైందంటే కంపెనీ ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. ఓకేనా? అవకాశం ఇస్తుంది, తీసుకుందామా వదిలేదమ్మా? తీసుకుందాం. తీసుకోవడానికి ఎంతమంది రెడీ? మీరు అందరూ రెడీ ఉన్నారు కదా? మీకోసం ఒకసారి బిర్యానీ వేసుకోండి. చూడండి, ఎందుకోసం మేము పని చేయాలి? చూడండి, మనం జాబ్ చేస్తూ ఉంటాం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటాం, లేదా అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం. ఎందుకోసం చేస్తున్నాము? బై దేనికోసం చేస్తున్నాము? కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కళలు ఉంటాయి. ఆ కళలన్నింటినీ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం పని చేస్తూ ఉంటాం, అవునా కదా? అదే విధంగా ఈ బిజినెస్ లో కూడా మనం ఎందుకోసం ఈ బిజినెస్ లోకి వచ్చాము, దేనికోసం వచ్చాము, మనకి ఏం కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీగా ఉండాలి. మీకు కార్ కావాలా, ఇల్లు కావాలా, లేకుంటే మీ పిల్లలకి మంచి మంచి స్టడీ కావాలా, లేకుంటే ఫారెన్కి వెళ్ళాలా, మంచి ఇన్కమ్ కావాలా, అది మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? వై అంటే ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో ఎలా చేయాలి అనేది మీకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం పనిచేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరైనా నేనైనా రకరకాల పనులు చేస్తూ ఉంటాం, జాబులు చేస్తూ ఉంటాం, అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఏ వర్క్ చేసినా మనం దేనికోసం పని చేస్తున్నామో, దేనికోసమో డబ్బు కోసం, మాట్లాడాలి. డబ్బు కోసం, డబ్బు కోసం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్. పైసల కోసమే కదా? డబ్బుల కోసమే కదా? డబ్బుల కోసం. తర్వాత ఒక లగ్జరీ హౌస్ కట్టుకోవాలనిపిస్తుంది. చూడండి, ₹1,00,00,000 ఇల్లు కట్టుకోవడం ఇంటి ముందు కారులో బాగుంటుందా, బైక్ మీద బాగుంటుందా? ఏం కావాలి? కారు కావాలి. ఎందుకంటే ఒకప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? ఇంటికి ఒక కార్ వస్తుంది, అవునా కదా? అంటే జనరేషన్ అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ కావాలి. లగ్జరీ కార్ కావాలి. తర్వాత ఒక మంచి మన పిల్లలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనిపిస్తుంది. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక మంచి హ్యాపీ లైఫ్ మనం జీవించాలనిపిస్తుంది, అవునా కదా? తర్వాత ఫారెన్ కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కామన్ గా ఉండే డ్రీమ్స్. వాస్తవానికి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మనకు తెలిసి తెలియకుండా వీటి కోసం మనం పనిచేస్తా ఉన్నాం. కానీ ఒక్కసారి ఆలోచన, మీరు చేసే పని లోపల మీ డ్రీమ్స్ అన్ని పూర్తిగా అవుతున్నాయా? లేదు. అవుతున్నాయా? 100% అవ్వట్లేదు. చూడండి, ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మన రియల్ లైఫ్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి కామన్ గా ఒక మంచి హౌస్ కట్టుకోవాలనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది, అవునా కదా? ఎందుకు? డబ్బులు లేక, పైసలు లేక. నార్మల్ హౌస్ మనం జీవిస్తా ఉన్నాము. తర్వాత మన పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనిపిస్తుంది, కానీ ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తా ఉన్నాం. తర్వాత ఒక మంచి కార్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ మనం ఎట్లాంటి బైక్ మీద జడ్జి చేస్తూ ఉంటాం. తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీతో బయట విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? 60 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్రతకాలంటే మళ్ళీ ఒకరి కింద వాచ్మెన్ లేదా సెక్యూరిటీ జాబ్ ఏదో ఒక పని చేసుకుని మనం బతుకుతా ఉన్నాం, అవునా కదా? ఇక్కడ చూడండి, 60 సంవత్సరాల పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజమా కదా? వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకుని బతుకుతా ఉన్నారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉందంటే అడ్జస్ట్మెంట్ లైఫ్ లో ఉంది.
మరి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే ఏం కావాలి మనకు? ఏం కావాలి? ఓకే, సుధా మరి మీరు రెడీగా లేనంటున్నారు. నాకు సుధా మీ అందరూ తెలిసే ఉన్నారు కాబట్టి సర్వ చేద్దాం. हम देखते हैं शुरुआत में विनिंग टीम फैमिली रियूनियन 2021। हिंदुस्तान में पूरी दुनिया में इस वक्त फास्टेस्ट बॉलिंग कोई टीम है तो वही टीम है आपकी मिलती। ये 3 दिन हमारे लिए सबसे अलग अनमोल दिन होते हैं कि इन 3 दिनों के दौरान बहुत सारी बातें आप सीखेंगे, आप हंसेंगे, रोएंगे, गाएंगे। तो ये टीम एक ऐसा एजुकेशन सिस्टम है जिसकी कॉपी ना कोई कर पाया, न 100 तक कोई कर पाएगा। मैं ये कहना चाहूँगी ये बिजनेस सीखने का है। अगर आप अपनी वाइफ को नहीं लेकर आएंगे तो वो सीखेगी कहाँ। आप घर जाके 3 घंटे में भी ये सारे कॉन्सेप्ट की डिटेल नहीं बता सकते। वो जो अपनी आंखों से यहाँ पर आएंगी, देखेंगी और समझेंगी ये हस्बैंड वाइफ का बिजनेस है और मुझे भी अपने हस्बैंड को सपोर्ट करना है इस बिजनेस में, तो ही वो समझ पाएंगे। हम रोजाना सुबह क्यों उठते हैं? क्या रीजन है? हम मजबूरी में उठते हैं सुबह या किसी पर्पस के लिए उठते हैं सुबह? आइडेंटिफाई कीजिए आपका कोर बिलीफ क्या है जो रोजाना आपको सुबह उठने के लिए मजबूर करेगा। एक ऐसा वाय चाहिए जिससे आपको इंस्पिरेशन महसूस हो, प्रेशर नहीं। आपका वाय ऐसा होना चाहिए जो आने वाले कई सालों तक आपको इस बिजनेस में ड्राइव करता रहे। आई लव मनी। अपना
సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే సగం మీటింగ్ అయింది. కొన్ని బుక్స్ అయితే అవసరం ఉండే మాకు, అవసరం అంటే ప్లాన్ చెప్పనీకి వాళ్ళకు అవసరం ఉండే. సో చెప్పినా కదా మన గజ్వెల్కి 5 బెంచ్ కార్లు వచ్చినాయని. సో ఇవి 5 బెంచ్ కార్లు చూపిస్తాను మీకు. రేపు మనం కూడా ఇలాంటి బెంచ్ కార్ తీసుకునే అవకాశం ఇందులో ఉంది. కాకపోతే కష్టపడాలి, ఏది ఉట్టిగా రాదు కదా మనకు. సో 5 బెంచ్ కార్లు అనమాట ఇవి. ఇప్పుడు సార్లు అందరూ ఆడ లోపల మాట్లాడుతారు, లోపల మీటింగ్ అవుతుంది. పోదామా ఇక? ఎట్లా పోతున్నావు? బస్ పోతావా? మీరు ప్లానింగ్ పోతారంటగా, ఆ, మేము బస్సు పోతాం. సూపర్. సో ఫైనల్ గా మీటింగ్ అయితే అయిపోయింది. ఇక సార్ వాళ్ళతోని కొన్ని ఫొటోస్ తీసుకొని బెంచ్ కార్లు ఎప్పుడు తీసుకుంటాం? బెంచ్ కార్లు చూడండి, 5 బెంచ్ కార్లు వచ్చినాయి ఇంకా. మేము కూడా నెక్స్ట్ బెంచ్ కార్ తీసుకోవాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఎప్పుడు అరే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు డేట్ ఎప్పటి వరకు? ఇక్కడ ఎప్పటి వరకా 1 year లో పని నేను అనుకుంటే అయిపోతుంది. 1 year లో పని నేను అనుకుంటున్నాను. అంతే అనుకోవాలంతే. సో మీ బ్లెస్సింగ్ మాకు ఎప్పటికీ ఉండాలి. అరే జాంగీ సార్ ఎటు పోయిండు? ఇప్పుడు మాట్లాడి సార్ మాట్లాడు. మాట్లాడండి, జాంగీ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. నమస్తే. ఇంగ్లీష్ గారు ఒక ఫోటో తీసారు. బ్లాక్ చేంజ్ అయిపోతుంది అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బిజీ అట్లా టైం ఇప్పుడు ఆడ దిగంగానే ఇటు వస్తాడుగా, మళ్ళీ దిగుతుంది ఇద్దరు. అన్న కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఆడ సార్. ఇంతమంది ఫోటో దేనికి కొట్లాట. సో మేమైతే సలీం సార్తో ఫోటో దిగడం జరిగింది, విఎంసీఎం నెంబర్. సో బండ్లు అయితే బయలుదేరుతుంది పెంచులు. గౌతమ్ ఏడుండు? పెంచులు అయితే బయలుదేరిపోతున్నాయి.